Hi, hello, Andarki Namaste. This is your anchor Ramya. Welcome to a very special chit chat with Ajira movie team members. So yes, మనతోనే ఉన్నారు Ajira movie team members అందరూ కూడా. Hello sir, hi. Hi madam. ఎలా ఉన్నారు అందరూ? Fine madam. Yes sir. మీ పేరు sir? నా పేరు ప్రశాంత్ కుమార్ రెడ్డి దిగురు. నేను మూవీ ఆర్టిస్ట్ చేస్తున్నాను. 2.5 years నుంచి మేడం. Okay. నా మొదటి మూవీ మెడ్రాస్ బస్ స్టాండ్. Okay. జనార్దన్ శివలింగ్ గారు. So yes, ఇది మీ ఎన్నో ఫిల్మ్? ఇది దగ్గర నాకు 24-30 ప్రాజెక్ట్. ఓకే, వావ్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ మూవీస్ అన్ని చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది. యా. అజీరా గురించి చెప్పాలంటే ముఖ్యంగా డాక్టర్ సత్తార్ గారండి. ఓకే. డాక్టర్ సత్తార్ గారు ఆ సత్తార్ గారు రాసిన ఒక పాటని అది ప్రిపేర్ చేయడం, అక్కడి నుంచి జనార్దన్ శివలింగ్ గారు దాని కథని డెవలప్ చేయడం, ఒక మంచి అద్భుతమైన ఫీల్ టచ్ అంటే హృదయాన్ని కదిలించే ఒక సన్నివేశాలు దీంట్లో ఉన్నాయండి. ఈ యొక్క అజీరా అనే ఒక ఫీల్ టచ్ మూవీలో డైరెక్టర్ గా చేసిన జనార్దన్ శివలింగ్ గారికి, డిఓపిగా చేసిన నా తమ్ముడు నాగేంద్ర బన్నీ గారికి, అందులో మాటల రచయితగా కొరనేని దుర్గా గారు ఆయన కూడా చాలా చక్కగా, అసలు హెవీ డైలాగులు మేడం. అసలు వర్డ్స్ కూడా ఈ మాట్లాడుతుంటే అది అస్త్రాల్లాగా ఉంది. ఒక మంచి మరి ఒక అజీరా టీం తరఫున మేడం కి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో 24 క్రాఫ్ట్స్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ఈ మూవీలో మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ దీంట్లో దిబ్బడని, పెద్దోడు సుబ్బడు. ఆ పాప అజీరా పాప. ఇది మా కుటుంబం. అజీరా మూవీ పేరు కూడా అజీరా. తను లీడ్ రోల్ చేస్తుందా అజీరా క్యారెక్టర్? అజీరా పాపే మేడం. పాప పేరే అజీరా. అజీరా పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఎనీ రీజన్, ఎనీ స్పెసిఫిక్? అది డైరెక్టర్ గారు ఆ కథని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఒక మంచి పేరు పెట్టాలని. ఆ అంటే అల్లా, జీ అంటే జీసస్, రా అంటే రాముడు. ఈ 3 మతాల్ని కలిసిన ఒక కథగా ఆ పేరు టైటిల్ రావాలని చాలా నేమ్స్ ఒక మంచి పేరుని సెలెక్ట్ చేశారు. వెరీ నైస్. ఎస్, హలో సార్, హాయ్. సో ఎస్, మీ పేరు? నా పేరు అజార్ కుప్పులా. ఓకే. ఈ మూవీలో మీ క్యారెక్టర్? ఈ మూవీలో నా క్యారెక్టర్ బాషాబాయ్, ముస్లిం క్యారెక్టర్. ఓకే, ముస్లిం క్యారెక్టర్. ఓకే, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ని స్పెసిఫిక్? చాలా డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే. ఇట్లా హిందూ అండ్ క్రిస్టియన్స్ సంబంధించి మధ్యలో ముస్లిం క్యారెక్టర్ ఉన్నది. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది నేను బాగా ఇష్టపడి చేసిన. ఓకే. ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఐ మీన్, ఇది కథ విన్నంటే ఈ క్యారెక్టర్ నేను చేయాలి అని మీకు అనిపించిందా, లేకపోతే ఎలా ఫీల్ అయ్యారు కథ విన్నాక? ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా నాకు కథ జనార్దన్ శివలింగ్ సార్ చెప్పారు. జనార్దన్ శివలింగ్ సార్ ఓకే చెప్పిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జైట్ అయ్యాను. ఎగ్జైట్ అయిన తర్వాత సో ఇదంతా ఒక పాప మీద రన్ అవుతుంది. ఓకే, లిటిల్ కిడ్ మీద రన్ అవుతుంది మూవీ మొత్తం. ఓకే. ఇది దీని తర్వాత ఇదంతా కులాంతర మతాంతర విద్వేషాలతో కొట్టుకున్న ప్రజలకి ఇది ఒక మంచి మెసేజ్ మూవీస్ లాగా ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అందులోనూ నేను చేయడం అనేది కూడా నాకు గొప్ప అవకాశం, అదృష్టంగా భావించి నేను అందులో నాకు అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి, మన డిఓపి గారికి, మన సీనియర్ ఆర్టిస్టులకి, నాతో పాటు పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరికి చాలా కృతజ్ఞతలు. ఎలా కోఆపరేట్ చేశారు మీతో? అంటే నేను కొన్ని మిస్టేక్స్ చేసినా బాగా కోఆపరేట్ చేశారు. సో ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి బాగా నాకు బాగా పదును పెట్టి చేపించారు కూడా. సూపర్. మూవీలో కొంచెం ప్రత్యేకమైన రోల్ కాబట్టి బాగా చూపించారు, బాగా చేశారు. మంచి మెసేజ్ మూవీగా కూడా తయారు చేశారు. ఈ మూవీలో మీద ఏదైనా మంచి డైలాగ్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా మీ క్యారెక్టర్ కి? కమాన్, ఓ మంచి డైలాగ్ మాతోని. మంచి డైలాగ్ ఈ మూవీకి పాప కొంచెం దొరికినప్పుడు డైలాగ్ ఉంటుంది. పాపని మామూలు తల పెంచాలని డైలాగ్ ఉంటుంది. ఇట్లాగా హిందూ అతను వస్తాడు, వచ్చినప్పుడు నేను ఆపుతాను, ఆపి చెప్తాను, ఆగు, పాపని మా భాష బాయ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని కొంచెం సీరియస్ డైలాగ్ ఉంటుంది. ఓకే ఓకే, ఫన్నీ అని చెప్పారు, ఇంత సీరియస్ గా చెప్పారు.
అంటే ఫన్నీ వేరే ఉంది కొంచెం అజంతా ఓకే ఓకే. దుర్మార్గులు మేరం రే పెద్దోడా ఎట్ట కొట్టేదిరా ఇలా తర్వాత 50 కొట్లే మనం కొట్టడం అంటే లైక్ చిన్న కొట్టలేదు మేడం. అంటే ఈ మూవీలో మీరు బాగా కొట్టించుకున్నారు అయితే. చిత్రంలో చూస్తే మీకు అర్థం. యాక్చువల్ గా వీళ్ళు బెగ్గర్స్ మేడం. చేసుకోవడం కాదు, మమ్మల్ని కొట్టారు. మిమ్మల్ని కొట్టారు. అయ్యయ్యో. యాక్చువల్ గా నన్ను తీసుకెళ్ళమంటారు వీళ్ళు. తీసుకెళ్ళి సాక్కుంటారంటే నేను అప్పుడు చెప్తాను ఏమంటే చాలాసార్లే నా భార్య నాకు కూడే పెట్టదు, నేను బిడ్డను తీసుకెళ్ళి ఏం చూసుకుంటాను అని చెప్పి డైలాగ్ కొడుతున్నారు. ఓకే, దట్స్ ఫన్నీ. ఓకే, సో మీ పేరు? నా పేరు అజయ్ నాగశెట్టి. అజయ్ నాగశెట్టి గారు. యా, అజయ్ నాగశెట్టి అండి, Okay. నెల్లూరు. ఓకే. ముందుగా నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన జగన్ శివరంకి గారికి యా, స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ సార్ నాకు ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే కులమతాల గురించి కాదు, హాస్పిటల్ ముందు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం నారాయణహరి అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటాం. ఓకే. ఈ మామూలుగా వెళ్ళి కాకుండా హాస్పిటల్స్ కి వెళ్ళి ముందు హాస్పిటల్ చూపించుకోవాలి, ఏమైనా బాగాలేకుండా వస్తే ఇట్లా గుళ్ళకి మసీదులకి వాటికి Okay, okay. సబ్జెక్ట్ ఇది. యా, సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు సార్ దీనికి మా పాప ఉంది, మా పాప చేస్తుంది సార్ అని చెప్పాను నేను. ఓ తను మీ మా పాప అది. మీ డాటర్? యా, ఓన్ డాటర్. యా, సూపర్. సార్ చూసా ఓకే అన్నారు. నా పాప కూడా చాలా బాగా చేసింది. కొంచెం చిన్న మిస్టేక్లు ఉన్నాయి, సార్ కానీ మన డిఓపి బన్నీ గారు కానీ చాలా బాగా ట్రైన్ చేసి చేయించుకున్నారు దగ్గరుండి మరి. ఓకే. నేను కూడా ఇది వచ్చిన రోజు చేశాను. వావ్. మీ క్యారెక్టర్ పేరు? నా క్యారెక్టర్ పేరు అజయ్, నా పేరు అజయ్. ఓకే, మీ పేరు కూడా అజయ్, క్యారెక్టర్ పేరు కూడా అజయ్. అదే సరే. ఓకే. హిందూలో చేశాను. ఓకే, ఓకే. ముగ్గురు మతాలు ఉంటారు కదా, క్రిస్టియన్, ముస్లిం, హిందూలో Okay. చేశాను. మ్హూ. నా క్యారెక్టర్ కొద్దిగా బాగా చేశాను, అన్న వాళ్ళ సపోర్ట్ కొంచెం బాగా చేశాను. ఓకే. వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అంటే ఎట్లా Okay. చేయాలి అట్లా. మాకు ఫస్ట్ టైం ఇది మూవీ. యా, మీరు ఫస్ట్ టైం మూవీస్ లో చేయడం. ఓకే, కొంచెం బాగా చేశాను, బాగా వచ్చింది. చూసి ఇంకా మీరే చెప్పాలి ఎలా ఉంది. ఖచ్చితంగా వెళ్ళి చూస్తాము. థ్యాంక్ యూ. సో ఎస్, పాప గురించి ఏదన్నా షేర్ చేసుకోండి మాతో. తను ఫిల్మ్ లో ఎలా ఉంటుందో మేము చూసాక చెప్తాము, ఇంట్లో ఎలా ఉంటుంది? చాలా వరకు కూడా ఉంటుంది పాప. Very funny kid. Okay. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి చేస్తా ఉంటుంది మామూలుగా. Oh. చూసాను నేను చిన్నప్పుడు చూస్తున్నాను కదా. ఓకే, ఓకే. పాప అయితే చేయగలుగుతుంది, ఏదన్నా చేయించవచ్చు మనము. Yeah. టాలెంట్ ఉంటుంది కదా, చదువే కాదు. యా, చాలా మంది ఈ ఫీల్డ్ లోకి పంపించడానికి కొంచెం వెనకాడతారు. మీరు దగ్గరుండి చక్కగా పాపని ఈ ఫీల్డ్ లోకి తీసుకురావడం, దట్స్ వెరీ నైస్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అలా చాలా అందరూ తీసుకొని రావాలి ఈ ఫీల్డ్ లోకి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎస్, మరి పాపతో మాట్లాడదాం. నీ క్యారెక్టర్ ఏంటన్నా? అజీరా. అజీరా. సో ఎస్, ఈ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తావు? ఐ మీన్ నీకు చెప్పుంటారు ఇలా చేయాలి అలా చేయాలని, చేసేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉండే? బాగుంది. బాగా చేసావా? నచ్చిందా నీకు క్యారెక్టర్? నచ్చిందా? ఏదన్నా ఒక డైలాగ్ చెప్పు నాకు, మంచి డైలాగ్, నీకు నచ్చిన డైలాగ్. Come on. మీకు ఎన్నిసార్లు చెప్పాను మందు తాగొద్దని, మీరు ఇంకా మారరా? ఓ, మీకు చెప్పాను కదా ఆ పదము. సో స్వీట్, సో క్యూట్. ఎవరికి చెప్పావు ఈ డైలాగ్ మూవీలో? ఈసారికి చెప్పావా? ఇద్దరికి చెప్పావా? ఓ, బెగ్గర్స్ వీళ్ళిద్దరు, వీళ్ళు నిన్ను పెంచారు ఈ మూవీలో, అదే అంతే కదా? ఒకసారి ఇక్కడ వచ్చేసి ఆ మైక్ పట్టుకొని వచ్చేసి. చాలా చక్కగా చెప్పావు డైలాగ్. మరి ఈ మూవీలో ఇంకా ఏమేమి చేసావు నువ్వు? ఇంకా చాలా చేశాను. ఓకే. స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో జాయిన్ చేశారు. ఈ మూవీలో నువ్వు వీళ్ళకి దొరుకుతావా ఈ మూవీలో? ఓకే. నేను బెగ్గర్స్ పెంచుతారు. అవును. ఓకే. ఇంకా మూవీ గురించి మాతో షేర్ చేసుకో. ఇంకా నీ క్యారెక్టర్ గురించి మాతో షేర్ చేసుకో. నా క్యారెక్టర్ వచ్చి అజీరా. అజీరా క్యారెక్టర్. ఓకే. ఆ క్యారెక్టర్ నువ్వు ఏమేం చేసావు ఆ క్యారెక్టర్ లో? అచ్చా, డిఓపి బన్నీ, డిఓపి నాగేంద్ర నీతో ఎలా ఉన్నాడు షూట్ లో? బాగున్నాడు. బాగున్నారు. నువ్వు మిస్టేక్స్ చేస్తే ఎవరు నిన్ను అరవలేదా, తిట్టలేదా? చక్కగా చెప్పారు, చెప్పి చేయించుకున్నారు. డైరెక్టర్ గారు నీతో ఎలా ఉన్నారు? బాగున్నాడు. సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగున్నాడు. అంతా ఓకే? నీకు అందరు నచ్చారు? చక్కగా ఫన్నీగా జరిగిపోయింది.
షూట్ అంతా. ఓకే, నువ్వు ఏ స్కూల్ వెళ్తున్నావు? శ్రీశ్రీ మహావిద్యాలయం. ఓకే, మీ డాడీ నీకు మంచిగా సపోర్ట్ చేస్తారా? చేస్తారు. డాడీ నిన్ను అరవరా, కోప్పడరా ఇంట్లో? చక్కగా చూసుకుంటారు. చాలా నైస్, అసలు చాలా క్యూట్. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చో. దట్స్ సో స్వీట్. సో మీ పేరు? నా పేరు కావాలి సత్యం అండి. కావాలి సత్యం గారు. ఐఎమ్ యాక్టింగ్ టు 53 సినిమాలండి. ఓకే, 20 సీరియల్ చేశానండి. సీరియల్స్ లో కూడా చేశారు? ఒక 2 సినిమాలు కూడా నిర్మించానండి. ఓకే. నేను అనుకున్నంత సక్సెస్ కాలేదని అక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని. నాకు వచ్చినంత వరకు పేరు వచ్చింది. నెక్స్ట్ ఈ మూవీతో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి నెల్లూరుకి వచ్చేసాను. ఓకే. ఈ క్రమంలో ఎప్పుడన్నా పిలిస్తే పోయి చేసి వస్తూ ఉండేవాడిని. ఓకే. ఈ క్రమంలో శివలింగ జనార్దన్ గారు నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి ఈ క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఓకే. చెప్పినప్పుడు చాలా బాగా నచ్చి, ఇటువంటి క్యారెక్టర్లు ఎప్పుడంటే అప్పుడు రావమ్మా, ఎప్పుడో ఒకసారి వస్తాయి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. ఆ అవకాశాన్ని వదులుకున్నామంటే ఇంక మళ్ళీ రావటం కష్టం అన్నమాట. అటువంటి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చి నేను చేస్తానని చెప్పాను. ఓకే. కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తోటి, దట్స్ ద కాన్సెప్ట్, మనసుకి టచింగ్ తోటి ఫీల్ గుడ్ మూవీ ఓకే బాగా వచ్చింది. మేము బాగా చేసామనుకుంటున్నాము. డైరెక్టర్ గారు బాగా చేయించారు. ఇంత మంచి కాన్సెప్ట్ ని చక్కగా అందరూ రిసీవ్ చేసుకుంటారు. ఓకే. ఇది మా తోటి ఆర్టిస్టులు ప్రశాంత్ కుమార్ గాని, అజయ్ గాని, మేము గాని, పాప గాని అందరూ చాలా బాగా చేశారు. ఓకే. చేయించాడు అంత మంచిది. ఓకే. డిఓపి నాగేంద్ర బన్నీ అండ్ డైరెక్టర్ గారు చేశాడు. ఓకే. డిఓపి గారు తీశారు. ఓకే. డిఓపి గారి దగ్గర ఒక తమాషా ఉందన్నమాట. వాళ్ళు చేసావు, ఇంకొక షాట్ చేద్దాం, అలా చేసావు, ఇంకొక షాట్ చేద్దాం. ఓకే. సరే, ఓపికతో చేసావు. రాత్రి 8 వరకు, 9 వరకు, 10 వరకు 3 రోజులు క్యారెక్టర్ అని చెప్పారు. 11 రోజులు చేసాము. చాలా బాగా వచ్చింది. దీన్ని అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని. మంచి మంచి డైలాగులు ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అంటే మనసుకు హత్తుకుండే డైలాగులు. ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే రావు ఇటువంటి డైలాగ్స్. ఫీల్ గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ కాన్సెప్ట్ లోనే వస్తాయి అన్నమాట. చిన్న డైలాగ్ చెప్తాను, షేర్ చేసుకోండి. 4 వీధులు మీరు వేసే ముష్టితోటి బతుకుతున్నే వాళ్ళం అయ్యా. మీరు సహాయం చేస్తామంటే పాపని మా కన్న బిడ్డలాగా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటామయ్యా. ఇటువంటి డైలాగులు ఎన్నెన్నో ఉన్నాయి. ఘర్షణలు ఉంటాయి, మళ్ళా హత్తుకుపోయేటి ఉంటాయి, అందరు మళ్ళా కలిసిపోయేది ఉంటది, మళ్ళా ఘర్షణలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద చాలా బాగా చేశారు. చాలా బాగా చేయించుకున్నారు. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. మీతో పాటు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ల గురించి కొంచెం షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడండి. ఎవరండి? ఏడి గారని. ఏడి గారు దుర్మార్గుడు అని కాదు, మమ్మల్ని పట్టా ఉండేది వీళ్ళ పని అంతా బ్యాచ్. ఓకే. ఆయన ఏడి గారు దీంట్లో క్యారెక్టర్ చేశారు, పెంచల్ ప్రశాంత్ కుమార్. ఓకే. ఆయన చాలా ఫస్ట్ టైము అతను చేసిన విధానం కూడా చాలా యాక్టివ్ గా చేశారు ఆ రోల్లో. ఏం బ్రదర్, మీతో పాటు అసలు వీళ్ళ యంగ్స్టర్స్ లో అసలు 3 రేసు గుర్రాలు. అంటే యంగ్స్టర్స్ వాళ్ళే అంటున్నారు, మీరు కాదా? అంటే పాత్ర పరంగా మేడం, పాత్ర పరంగా అంటే ఒక సెక్టార్ లో ఒక పాత్ర. వీళ్ళు 3 కలిసి మమ్మల్ని కొడతా ఉండే పని. తర్వాత మమ్మల్ని చూసుకుంటారు, బాగా చూసుకున్నారు. లాస్ట్ లో మధ్య నుంచి తీశారు. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, నెల్లూరు హీరో సెల్ఫీ శ్రీకాంత్ గారు. ఆయన నెల్లూరులో ఉన్న చలనచిత్రాలు ఎన్ని జరిగినా ఆయన సర్వీస్ మాత్రం అమోఘంగా ఇస్తారండి. సెల్ఫీ శ్రీకాంత్ గారు
చాలా చక్కగా చూస్తాడు. నేను ముందుగా ఆప్యాయంగా జిల్లా అంతా సెల్ఫీ శ్రీకాంత్ అంటుంటాడు. అన్న అన్న అని ఆప్యాయంగా నాతో ఎప్పుడు ఉంటాడు. నా తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ ఈ యొక్క అజీరా చిత్రానికి వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి, యాక్టర్లకి, ప్రతి ఒక్కరికి, పాప అయితే అండి అసలు ఎక్స్ట్రాడినరీ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు నేను దగ్గర ప్రాజెక్టులు ఎక్కువ చేసి ఉన్నా మనమన్నా కొద్ది కంట్రోల్ అవుతాం. అంటే టోటల్ క్రౌడ్ మీద డిస్టర్బెన్స్ ఉంటుంది ఒక్కొక్క సీన్ లో. పాప అసలు ఎక్కిచ్చే డైరెక్టర్ గారు నాన్న నువ్వు అసలు కళ్ళే తెరవకంటే ఇక తెరవదు. అసలు డిస్టర్బెన్స్ లేకుండా చేస్తుండేది. నాకేడైందంటే పిచ్చి ఎక్కేసేది, వెనక వచ్చి ఏడు చేస్తుంది. ఆధార్ గారు వీళ్ళందరూ బుక్కులు పోస్తా ఉండదు. మా పెద్దోడైతే ఓ అంటాడు ఒక పక్క. ఇవన్నీ అంటే ఈ క్రౌడ్ మీద మనకే అటుండే పాప అసలు హైపర్ యాక్టివ్. ఆ సహకరణ చాలా చిన్న వయసులో అసలు మంచి ఆర్టిస్ట్ అవుతుంది కదా. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి పాపకి కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. పాపకి అండ్ పాపని ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చినందుకు ఈ ఫీల్డ్ లోకి వాళ్ళ ఫాదర్ కి కూడా ఒకసారి గట్టిగా మా చెల్లికి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి బిడ్డని, ఒక మంచి ఆర్టిస్ట్ గా, అంటే ఈ యొక్క కథకి కీలకమైన మెయిన్ లీడ్ ఓకే. యా, ఆ పాప ఆ విధంగా యాక్ట్ చేయడం, ఆ పాప చేయడమే దీనికి ప్లస్ అయింది. నెక్స్ట్ ప్రతి ఒక్క దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కీలకం. ఓకే. ఆర్టిస్ట్ కానించి టెక్నీషియన్స్ కానించి నేను చెప్పాను మా తమ్ముడు సెల్ఫీ శ్రీకాంత్ నెల్లూరు హీరో, ఆయన సహకారాలు కానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఒక టీం వర్క్ తో డైరెక్టర్ జనార్దన్ శివలింగ్ గారు ఆయన ఏదైనా ప్రాజెక్టు టేకింగ్ చేశారంటే చాలా దూరాలోచన చేస్తారు. ఓకే. ఆ తీసుకున్న అవుట్పుట్ కూడా అది మామూలుగా ఉండదు. అంటే మనకి అక్కడ సరదాగా సెట్ లో చూసింది వేరు. మొన్నే ప్రీమియర్ చూసారా మీరు? పెద్దోడా నువ్వు మిస్ అయ్యి ఉండవు, మళ్ళీ చూద్దాము. ఎట్లుంది నాన్న ప్రీమియర్? బాగా జరిగింది. ఓకే, మేము కూడా చూస్తాం ఖచ్చితంగా. చాలా. ఓకే. ఈ క్యారెక్టర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తాం కదా, ఆ క్యారెక్టర్ లో నుంచి ఒక 2-3 గంటల సేపు బయటకు రాలేకపోయేవాడు. ఓ వావ్, అంత ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. అదే ఆలోచనలో ఉండేవాడు అనమాట. నాకైతే సహకారం తగువే. ఓకే. ఏరా పెద్దోడా ఆ ఏరియాకి వస్తా అప్పుడే వస్తాడు. అంటే సెపరేట్ ఏరియాలు మేబీ. ఓకే. నేను ఎప్పుడు కొట్టుకున్నా కూడా ఓకే మన సాయంత్రం ఇద్దరం ఒకటే సిట్టింగ్ వేసేయాల్సిందే. ఆయన తెచ్చింది నేను తాగాల్సిందే. అంటే మూవీలో కూడానా లేకపోతే నార్మల్ గా? మూవీలోనే బయట నాకు అలవాటు. ఉదయం అంతా సాయంత్రం కొంచెం లోపల కూర్చొని ముందా క్యారెక్టర్ లో లేరం అయిపోయినావు. కొట్టుకుంటాం అనమాట. ఇది నా వీధిలో నేను, ఆయన వీధిలో ఆయన దొంగచాటుగా వచ్చేవాడు అనమాట. కొట్టుకుండేవాళ్ళం. రాత్రి తట్టుకే కలెక్షన్స్ కౌంట్ చేసుకుని పక్కన కూర్చొని. దీనిలో మాకు గురువు ఉన్నాడమ్మా. ఓకే. దాంట్లో ఆ చిత్రంలో ఆయన మహానుభావుడు, మంచి నటుడు. ఆయనకి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు దాంట్లో చూద్దురు, మూవీలో చూద్దురు. సస్పెన్స్ పెడుతున్నారు. సస్పెన్స్. ఓకే. ఇద్దరు నిద్రలేసి ఆయనకే పూజ చేసుకొని, ఆ మహానుభావుడు పూజ చేసుకొని అమ్మకి వెళ్తాం మేము యుద్ధానికి. అంటే ఆరుచుకోవడం. సంధ్యాలకి మేడం ఆ ప్రేమను తట్టుకోలేము అసలు. ఓ అమ్ము వచ్చేస్తుడు, ఏయ్ ఇదిగో తాగురా. మన సంధ్యాల ఉదయం అంతా గొడవ, సంధ్యాల భోజనాలు తాగడం, అడగదాగడం, తాగడం, ఇదే ఉన్న వ్యక్తుల్లో శ్రీదేవి ఎవరండి? మేము కళల్లోనే సిగ్గుపడిపోతుంది. మా ఇద్దరు ఎంత కొట్టుకున్నా, ఎంత ప్రేమించుకున్నా, ఎంత వేసుకున్నా మా గురువు ఒక్కడే. ఎవరు? ఆయన మహానుభావుడు. అది మాత్రం చెప్పట్లేదు. మహానుభావుడు, మంచి నటుడు. అటువంటి మహానుభావుడు సూటు బూట్ ఇచ్చిన మహానుభావుడు. సూటు బూట్ ఇచ్చారు, దగ్గర నుంచి అటు షిఫ్ట్ చేసేసారు. అబ్బో ఆ సూటు బూట్ చూస్తే తక్కువ లేదు మీకు. చిత్రంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సడన్ నుంచి అంటే కొంత అయిన తర్వాత, అంటే పాప మా జీవితాల్లో వచ్చిన తర్వాత నుంచి చేంజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే మేము ఎక్కడో అడగనుకే వాళ్ళు, అంటే మా బర్నింగ్ కూడా అదే, అంటే క్యారెక్టర్
ఒక తండ్రి తల్లి ఆప్యాయత లేకుండా పెరిగిన మేము మాకు ఒక పాప దొరికి ఈ పాపే మాకు తల్లి తండ్రి అయ్యి మమ్మల్ని చూసుకుంటా మమ్మల్ని ఎంతో మార్చుద్ది అనమాట, మా జీవన విధానాన్ని మార్చుద్ది. ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఎఫెక్షన్ అలా ఉన్నింది, బాగుంది కదా. బాండింగ్. యా ఓకే. ఎఫెక్షన్ టోటల్ గా టీమంతా హ్యాపీగా నీట్గా చేసాము. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా జిల్లాలో ముందుకు వస్తుంది. ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కరు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇందులో ఈ 24 క్రాఫ్ట్స్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారు జనార్దన్ శివలింగం గారికి, డిఓపి నాగేంద్ర బన్ని గారికి, ఇందులో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పేరు పేరున, టెక్నీషియన్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెమోజీ ఆశీష్ గారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉండి చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ, ఈ యొక్క అజీరా అనే మూవీని మీరందరూ చూసి మమ్మల్ని మా టీం ని ఆస్వాదించాలి మనస్ఫూర్తిగా. 2024 వీళ్ళు ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు భవిష్యత్తులో 2024లో ఉన్నాయి మేడం, వస్తా ఉన్నాయి. మంచి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్.